ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నేను మీ జ్ఞాన సుందరి వాయిస్ ఆఫ్ జస్టిస్ అండి. మార్కు సువార్త 14వ అధ్యాయం చూసినట్లయితే మరి ప్రభు బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండెను. మనమైతే ఎవరైనా మురికిగా ఉంటే కూడా వాళ్ళ ప్రక్కన కూర్చోము, వాళ్ళ ఇంటికి వెళ్ళమండి. ప్రభు కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనం చేయడానికి వెళ్ళాడు. ఒక స్త్రీ అప్పుడే వచ్చి మిక్కులు విలువగల అచ్చ జటామాంస అత్తరు గుడ్డు తీసుకొని పగలగొట్టి ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి అత్తరు ఎలా నష్టం చేస్తున్నావు, ఇంత ఖరీదైన నష్టం ఎందుకు, కింద నేలపాలు చేస్తున్నావు, అది అమ్మి పేదలకు ఇవ్వచ్చని కుట్రలతో చెడు ఆలోచనలతో అన్నారండి. కాబట్టి ఆ ప్రభు అంటారు, ఈమె జోలికి వెళ్ళబాకు, ఈమె నాయుడులో మంచి కార్యం చేస్తుంది, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకిస్తుంది. మీరైతే కాళ్ళు కడుక్కోమనరు, మరి ఏమి చెయ్యరు, కనీసం దగ్గరికి రమ్మని పిలవరు. కానీ ఈమె చేసేది ఎప్పటికీ మరి చరిత్రలో రాసి ఉంటుంది, నా జ్ఞాపకార్థంగా ఉంటుంది అని ప్రభు మరి చెప్పి ఆమెను యాక్సెప్ట్ చేస్తారు. ఆమె పాపాత్మురాలు అయినప్పటికీ ఆమెను దగ్గరకు తీసుకొని ఆమె పాదాలు కడిగి అత్తరుతో పోసి పాదాలు కడిగి ఆమె తల వెంట్రుకలతో మరి తూడ్చింది. కాబట్టి ప్రభు ఆమెని మెచ్చుకుంటారు. మరి పాపాత్ములను దేవుడు ఎల్లగొట్టరు. ఎప్పుడైతే నా సన్నిధికి వస్తారా నేను ఆలింగనం చేసుకోవాలి, మారాలి, మారు మనసు పొందాలి. అందుకని ఆయన దగ్గరికి తీసుకొని మనందరినీ కూడా మన పాపాలు క్షమించి మనము కూడా ఆయన పాదాల మీద పడి ఆయన కనికర సంపన్నుడు కాబట్టి ఆయనను మనం ఆరాధించి స్తోత్రము చెల్లించుదాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.